హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మేధాన్స్ అఫీషియల్ 2023. అందరైతే థంబ్‌నెయిల్ చూసారు గదా! సో, మా టాపిక్ అంటే చాలా మంది ఇల్లు గురించి అడుగుతున్నారు. సో, దాని గురించి చిన్న వీడియో చేసి అందులో క్లారిటీ ఇద్దామనైతే చేశాను. నేనైతే వీడియో చేద్దామని కూర్చునేసరికి మా ఇంటి దగ్గర అత్తమ్మ అయితే వచ్చింది. నా దోస్తు దరిద్రం ఏందంటే నేను మైక్ పెట్టుకొని మరి మాట్లాడుతన్నా. ఒకసారేమో మైక్ వర్క్ చేయలేదు. ఒకసారేమో ఇప్పుడు ఏమైందనంటే ఛార్జింగ్ అయిపోయింది. అది నేను చూసుకోలేదు. సో, వాగుతూనే ఉన్నా. రికార్డ్ అయిందని అనుకున్నా. ఎడిటింగ్ చేద్దామని చూసేసరికయితే ఇక వాయిస్ అయితే వస్తలేదు. అట్లయితది అన్నట్టు అనుకున్నట్టు. ఇప్పుడు నేను మాట్లాడినయన్ని రికార్డ్ అయితందా అని అడిగింది పాపం. అంటే మంచిగా మాట్లాడుకున్నాం. కొద్దిసేపు ముచ్చటేసుకున్నాం ఒక 2 నిమిషాలు. కానీ అదంతా ఇగ వీడియో అయితే రాలేదన్నమాట. సో, మా ఇంటి ముందే అన్నట్టు ఈ అత్తమ్మ. ఇగ మేమైతే మంచి బాండింగ్ ఉంటదన్నమాట మాకు. ఏది చెప్పినా మంచి ముచ్చట్లు చెప్పుకుంటా మంచిగా మాట్లాడతాం. లొల్లి పెట్టుకుంటాం అన్నమాట మేము. ఏమైనా అంటే మంచి మంచి ముచ్చట్లు పెట్టుకుంటాం. కామెడీగా మాట్లాడుకుంటాం. అంటే నేను జోక్ చేయమన్న అత్తమ్మ ఫీల్ కాదు. అంటే అనుకోడని మాటలు కాదు గానీ కామెడీగా అత్త కోడళ్ళ ఫైటింగ్ ఎట్లుంటదో అట్లా అయితే మాట్లాడుకుంటాం. సో, ఇగ వీడియోలకైతే ఎళ్ళిపోదాం. ఇగ మ్యాటర్ వచ్చేసైతే ఇందిరమ్మ ఇల్లు గురించి కదా! అయితే స్టోరీ ఏంటంటే మాకైతే 2022లో అయితే మ్యారేజ్ అయిందండి. అయితే 2022లో మ్యారేజ్ జూన్ 17 మొన్ననే మాకు 4th యానివర్సరీ అయితే అయింది. 22లో మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే అప్పుడు మాకైతే కరీంనగర్‌లోనే ఓన్ హౌస్ ఉంది. సో, మా ఇల్లు ఏంటంటే నార్మల్‌గా రేకులు ఇల్లు అన్నమాట. రేకుల ఇల్లు ఉంది. రేకుల ఇల్లు ఇది డౌన్‌లో పడిపోయిందన్నమాట. అంటే మా చుట్టూ అంతా బిల్డింగ్ అయితే కట్టుకున్నారు. సో, దానివల్ల మా ఇల్లు మొత్తం అయితే డౌన్ అయిపోయింది. అప్పుడు మాకు 4 రూమ్స్ ఇల్లయితే ఉండే మంచిగా. మా ఓల్డ్ ఇల్లయితే నేను న్యూ ఇల్లు స్టార్ట్ అయిపోయినంకైతే ఓల్డ్ ఇల్లు వీడియోలయితే పెడతాను. నేనైతే వీడియో తీసైతే పెట్టుకున్నాను. సో, అదేమైందంటే ఇంక వర్షాకాలంలో మొత్తం రోడ్ మీద వాటర్ అన్ని మా ఇంట్లోకి రావడం, అంటే డ్రైనేజ్ వాటర్ పోకపోవడం, ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు మస్తు అయిపోయినాయన్నమాట. ఎండాకాలం మొత్తం ఫుల్ ఎండ కొట్టడం, ఇట్లాంటివి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇగ ఒకటెనకొకటి చెప్పుకుంటే అన్ని ఓపెన్ కిచెన్ ఉండే అట్లా అన్ని విధాలుగా మస్తు ఇబ్బందయింది. అట్లా ఇబ్బందయ్యేసరికి ఇంగా ఫిక్స్ అయిపోయినాం ఎప్పటికి నీళ్ళైతే ఇగ మళ్ళీ అంటే డౌన్ ఉందనే విషయం పక్కన పెడితే ఇక డ్రైనేజ్ ప్రాబ్లమ్ అయితే బాగుండే. వాటర్ పోకపోయేది. సో, ఎప్పటికున్నయితే కట్టుకోవాల్సినోళ్ళమే గదా! ఇప్పుడే కట్టుకుంటే అప్పటి వరకైతే అప్పులు తీరుతాయి అని ఒక ఆలోచనతోటైతే మేము 23లా అంటే మేదాన్ పుట్టిన తర్వాత అయితే మేదాన్ పుట్టిన తర్వాత అయితే మేమైతే నార్మల్‌గా ఇల్లు ఇప్పుకున్నామన్నమాట 2023లో. 2023లో మేదాన్ పుట్టిన తర్వాత మేలో అయితే మేమైతే ఇల్లయితే ఇప్పేసినాం. సో, ఇల్లు ఇప్పేసిన తర్వాత అయితే మేమైతే ఇక మా ప్లేస్‌లో ఓపెన్ ప్లేస్‌లో బోర్ అయితే తీసుకున్నాం. ఇగ అప్పుడు గూడా మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. అప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మే అంటే మంచి ఎండలు గదా! అప్పుడైతే బోర్ అయితే ఏసినాం. ఎండాకాలం అయ్యేసరికి దరిద్రం ఏందంటే మాకున్న ఏరియాలో మొత్తం 60, 70 ఫీట్స్‌లో అయితే వాటర్ పడేది. ఇగ మాకైతే మొత్తమే వాటర్ పడలేదు. 350 ఫీట్స్ దాకా వాటరే రాలేదు. 350 ఫీట్స్ తర్వాత కొంచెం ఊటొచ్చింది. మస్తు మస్తు బాధపడ్డాం. సరే ఇగ కొంచెమైనా సరిపోద్ది. మా ఇంటి వరకు సరిపోతాయి అని చెప్పి 400 రౌండ్ ఫిగర్ అయితే బోరేయించుకున్నాం. సో, బోరేయించుకొనైతే అట్లా పెట్టుకున్నాం. ఇంకా తర్వాత నెక్స్ట్ అయితే అంటే నార్మల్‌గా ఏప్రిల్, మే, జూన్, జూలై అయిపోయిన తర్వాత కొంచెం అయితే గ్యాప్ ఇచ్చినామన్నట. బాబు చిన్నోడు లోన్ అప్లై చేద్దాం టైం పడతదని అనేలోపు అప్పుడే ప్రభుత్వం అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా మనకు కాంగ్రెస్ వచ్చింది. తెలంగాణ పోయి అప్పుడు ఇచ్చిన హామీలైతే తెలుసు గదా! ఇందిరమ్మ ఇల్లు అనే ఒకటి హామీ అయితే ఇచ్చిండ్రు గదా! సో, అదైతే సక్సెస్ అయితుంది గదా! అని జెప్పేసి ఇక మేము ఏం జేసినాం మా అత్తమ్మకు ఇక అప్పుడే గదా! మాకు 1 ఇయర్ అయితుంది పెళ్లయితందని ఆధార్ కార్డ్ లేదు మాకు. రేషన్ కార్డ్ లేదు. ఏం లేదు. సో, అందుకని జెప్పేసి మేమైతే మా అత్తమ్మ పేరు మీద అయితే ఇందిరమ్మ ఇల్లు అయితే పెట్టినాం. పెట్టిన తర్వాత ఇగ దరిద్రం ఏందంటే మాకు ఫస్ట్ విడతల ఇల్లు గూడా రాలేదు. ఇగ ఏందో అసలు దేవుడే అంటే దేవుడు మా మీద కక్ష పట్టిండా? లేకుంటే అందరూ ఏమనుకుంటారో ఏమైందో తెలవదు. ఫస్ట్ విడుదల అయితే మాకు ఆ పేరు గూడా రాలేదు. సో, చాలా సఫర్ అయినాం. అంటే ఇగ తెలుసు కదా! మిడిల్ క్లాసోళ్ళకి ఎట్లుంటదో తెలుసు కదా! మిడిల్ క్లాస్ మెంటాలిటీ. అంటే ప్రతి రూపాయైనా మనకు అంటే వృధా చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాం. అట్లాంటిది ఒక 5,00,000 మనకు గవర్నమెంట్ తరపున వస్తదనంటే మనం ఎందుకు వదులుకుంటాం? అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమైతది. సో, మేము గూడా మిడిల్ క్లాస్ కాబట్టి 5,00,000 ఇస్తే మాకు చాలా ఆసరా అనుకోనైతే వెయిట్ జేసినాం. ఇంకా సో, ఫస్ట్ విడత అట్లా అయిపోయింది. ఎల్3లో పడింది. అదేందో ఆ టైం ఏందో మేము పెట్టిన టైం మంచిగా లేదో మా మాకే అదృష్టం లేదో తెలవదు గానీ మొత్తానికైతే ఎల్3లో అయితే మా అత్తమ్మది ఇక రాదు కష్టం మాకు అని చెప్పేసిర్రు. నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటే సెకండ్ విడతలో నా పేరు మీద పెట్టుకోమనైతే
కొంతమంది అయితే సజెస్ట్ చేశారు. సో ఇప్పుడైతే సెకండ్ విడత స్టార్ట్ అయిపోయింది కదా, మేమైతే సెకండ్ విడత అయితే పెట్టినాం. అది నా పేరు మీద. ఇప్పటికే ఇక మేము రేషన్ కార్డ్, మా సొంతంగా మేము రేషన్ కార్డ్ చేసుకున్నాం, ఆధార్ కార్డ్ చేసుకున్నాం, ఇవన్నీ చేసుకున్నాం. సో నా పేరు మీద అయితే ఇప్పుడైతే పెట్టినాం. ఆ దేవుడి దయ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి, మల్లన్న స్వామి, సమ్మక్క, వీళ్ళందరి దయ వల్ల, అందరి దేవుళ్ళ దయ వల్ల మాకైతే ఇల్లు వస్తే ఈ ఇయర్ అయితే కంప్లీట్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాం. చాలా చాలా మంది ఏమైంది, ఇల్లు అయిపోయిందా, ఇల్లు కడతలేరు, ఇంకా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, అంటే వీళ్ళేం ఇల్లు కడతారు, వీళ్ళకి అంత సీన్ ఉందా అని కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే, అంటే అందరివి పరిస్థితులే, అందులో మావి కూడా పరిస్థితులే. సో మాకు కూడా ఒక టైం వస్తది, చూద్దాం. దేవుడు ఎప్పుడు మీ రోజులే మీ నోరే నడవదు కదా, మాకు టైం వస్తది, మా నోరు కూడా నడుస్తది. కట్టే వరకు కాదు, కట్టినాక మాట్లాడతా, ఇప్పుడు కాదు. ఎట్లా కాకున్నా ఎంతో కొంతలా మాకంటూ ఒక ఇల్లు అయితే కట్టుకుంటాం కదా, అప్పుడు మాట్లాడతా. చాలా మంది చాలా విధంగా మస్తు బాధ పెట్టిరు. ఆ మాటలు అయితే నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకనంటే ఆపదల ఆ ఆపదలో ఆదుకునే వాళ్ళని ఎంత గుర్తు పెట్టుకుంటామో, ఆపత్తులో ఉన్న టైంలో వెక్కిరించిన వాళ్ళని కూడా అంతే గుర్తు పెట్టుకుంటాం. సో అట్లాంటి వాళ్ళందరూ నాకు చాలా మైండ్ లో ఉన్నారు. మీ అందరు కొంచెం మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడండి. అండ్ ఇంతే అండి ఇక ఈ ఇల్లు మ్యాటర్ అయితే. సో అందరు అడుగుతున్నారు, అందుకని చెప్పేసి క్లారిటీ కోసం అయితే ఈ వీడియో చేశాను. సో దేవుడి దయ వల్ల అయితే దేవుడు ఇద్దరు పిల్లల్ని అయితే ఇచ్చిండు, చాలు. ఆ దేవుడు అదే దయతోటి ఒక చిన్న మాకు ఇల్లు ఇస్తే ఇంకెక్కువ ఏం ఆశపడతలేను. ఆ ఇంట్లో మా పిల్లల్ని చూసుకుంటే అయితే హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నా. చూద్దాం దేవుడు ఏమనుకుంటున్నాడో. ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక నుంచి కూడా నాకు ఛానల్ని సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా. ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కూడా చాలా మంది చాలా విధాలుగా అన్నారు. నేను యూట్యూబ్ గురించి చేయడం ఒకటి ఒకటి ఫ్యాషన్, ఒకటి ఎంతో కొంత ఫైనాన్షియల్ గా హెల్ప్ అవుతుందని ఆశతోటి అయితే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, మా ఫ్యామిలీ సపోర్ట్ తోటి. సో ఇది కూడా ఇంకా సక్సెస్ కి దగ్గరలో ఉంది, కావాలని అయితే కోరుకుంటున్నా. సో చూద్దాం, టైం వచ్చినప్పుడు ఏదైనా జరగాల్సిందే కదా. ఇంతే అండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో ఫర్ మోర్. మన ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉండండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. బాయ్ బాయ్.